హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. అందరూ ఈరోజు సెలవు పోతున్నారు. కానీ నాకైతే మాత్రం ఈరోజు బాగా వాసిపోయింది పని. నాకు ఇందాకే పని అయింది, బాగా లేట్ అయిపోయింది ఈరోజు. మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసినారు ఎప్పుడో. ఎందుకంటే మాకు సెలవు పొద్దున పోయేదానికి కుదరదు, మధ్యాహ్నం దాకా పని చేసి మధ్యాహ్నం పైన పోవాలి. అయితే ఇప్పుడే అయింది నాకు పని. 1:15కి వచ్చిన పైకి. వచ్చి ఇంకా తొందరగా చీర కూడా దొంగకోలేదు రాత్రి నేను. ఎందుకంటే రాత్రి వచ్చింది కూడా నేను రూమ్లోకి వచ్చినప్పుడే లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే అందరూ జాగ్రత్తగా పోయేస్తారండి. నేను చాలా వీడియోలో చెప్పుంటాను మీకు. మనం బయటికి వెళ్ళినప్పుడు రీజన్గానే మన ఇండియా ఆవిడే రోడ్డు క్రాస్ చేసేటప్పుడే చనిపోయింది. ఎందుకంటే 2-3 సార్లు నాకు కూడా అయ్యింది. నేను ఈరోజు నవత మీతో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను. కానీ నేను పోయి మళ్ళీ తిరుక్కో రావాలి కదా. నా కోసం కూడా ప్రార్థన చేయండి, మీ అందరి కోసం కూడా నేను కూడా ప్రార్థన చేస్తాను. కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం డబ్బులైతే సంపాదించుకుంటాము, మన ప్రాణం పోతే తిరిగి రాదు కదా. అందుకోసమే జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మళ్ళీ పైన హైట్గా ఉండే చోటంతా మీరు వెళ్తారు, అక్కడికి వెళ్ళేటప్పుడు చూసి జాగ్రత్త. ఎందుకంటే నేను ఈ వాచ్ ఆన్లైన్లో కొనుక్కున్నాను, టచ్. ఎందుకంటే మూడు తీసుకున్నాము. అంత ఇదిలాగా వచ్చింది బాక్స్, ఇదిలాగా వచ్చింది. నేను నా ఫ్రెండ్స్ అందరం కొనుక్కున్నాము. ఇది తొందరగా పెట్టుకుంటామంటే ఇది టచ్ అనమాట. ఇది చూసారా, టచ్. ఎందుకంటే క్రిస్మస్కి తీసుకున్నాం, మళ్ళీ వచ్చే క్రిస్మస్కి ఎవరు ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు కదా. అందుకోసం కొనుక్కున్నాం అందరము. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నేను మొత్తం 3 ఆర్డర్లు పెట్టుకున్నాము. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే, నేను చాలా వీడియోలో కూడా చెప్పుంటాను మీకు. వస్తువులు ఏదన్నా మనం అక్కడ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఎడం చేతి అయితే పెట్టేసి మళ్ళీ తీసుకోలేము. ఇదిగో చూసారా, ఎందుకంటే ఇది టచ్. దీంట్లో డేటు, ఇయర్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో సాంగ్స్ కూడా వస్తుంది. మనం ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నాకు అంతగా వాచ్ అనేది ఏమంటారు వాడేదానికి ఇంగ్లీష్ నాకు రాదు. అందుకోసమే నేను ఇట్లాంటి టచ్ వాచ్లు వాడను. ఎందుకంటే నా ఫ్రెండ్ వాళ్ళు కొనుక్కున్నారని నేను కూడా తీసుకున్నాను క్రిస్మస్కి. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే దాన్ని ఏమంటారు, బ్రిడ్జి పైన ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జెంట్స్ అంతా బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు ఫోన్లని. జాగ్రత్త. ఎందుకంటే మన బతాక, పర్సు, తర్వాత వచ్చి ఫోను స్టైల్గా పోతారు. అలా స్టైల్ చేయబాకండి. ఎందుకంటే మనం ఇటు పక్క నుంచి అటు పక్కకి క్రాస్ చేసేటప్పుడు మన వస్తువులు కొట్టేస్తారు. బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం వస్తువు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకుంటాం, కానీ ఆ వస్తువు అనేది బాగా కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే, మనం హైట్గా ఉండే చోట వీడియోలు తీసుకుంటాం మనకి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం హ్యాపీగా ఉండాలని మనం ఏం చేస్తామంటే వీడియోలు తీసుకుంటాం ఫోన్ ఇట్లా పెట్టుకొని. అట్లా పెట్టుకున్నప్పుడు బాగా దాన్ని గట్టిగా కేరింగ్గా పెట్టుకోండి. ఎందుకంటే కొద్దిగా స్లిప్ అయిందంటే, అంత హైట్లో నుంచి పడిందంటే మళ్ళీ దానికి పనికిరాదు ఫోను. మళ్ళీ మనం ఫోన్ కొనుక్కునేదానికి వెంటనే మన దగ్గర ఆ టయానికి డబ్బులు ఉండవు కదా. అందుకోసమే జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి. భద్రం, టేక్ కేర్. అండ్ వన్స్ మోర్ అందరికి కూడా థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీ అందరి కోసం నేను కూడా ప్రేయర్లో ప్రార్థన చేస్తాను. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీరు కూడా ప్రార్థన చేయండి. అదేలాగా నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మా మేడం ఒప్పుకోవాలి. రంజాన్ అయిపోయినాక, స్కూల్ అయిపోయినాక నేను ఇండియా పోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడే అడగలేదు మా మేడం దగ్గర ఇంకా నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేడం చెప్పింది, బాను నేను నెక్స్ట్ ఇయర్ పంపిస్తానని. ఏమో, గాడ్ ఈస్ గ్రేడ్. మా మేడం ఒప్పుకోవాలి. ఎందుకంటే నాకు కొంచెం పని ఉండదు ఇంటికాడ. అమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పింది కదా, అది రిజిస్ట్రేషన్ కోసం నేను కంపల్సరీ వెళ్ళాలి. 50 lakhs అది. అందుకోసమే నేను కంపల్సరీ అంటే పోవాలి. నేను మేడం దగ్గర ఖచ్చితంగా అడగలేను. ఎందుకంటే మేడానికి తెలుసు, మేడం ఏం చెప్పినా నేను వింటాను కాబట్టి మేడానికి తెలుసు. అందుకోసమే నేను 1 month అంటే 1 monthకే నేను వచ్చేసినాను. నేను 2 months అడిగాను ఆల్రెడీ మేడం దగ్గర. మేడం 1 month బాను నెక్స్ట్ ఇయర్ పోతూ అని చెప్పింది. అందుకోసమే నేను వచ్చేసినాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి, మా మేడం కోసం కూడా ప్రార్థన చేయండి. మా మేడం ఓకే చెప్పాలని. ఓకేనా? అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ. అందరు జాగ్రత్త. నేను చాలా వీడియోలో చెప్పుంటాను.
ఇంకొక విషయం ఏమంటే డబ్బుల కోసం చెప్పుంటాను. మనం 10 రూపాయలు సంపాదిస్తే ఆ 10 రూపాయల్లో ఒక్క రూపాయి 2 రూపాయలు మీరు ఎత్తి అట్లా పక్కకు పెట్టండి. ఎందుకంటే ఒక డబ్బా ఒకటి పెట్టుకొని మీ ప్రతి అవసరానికి కూడా ఆ డబ్బులు మీకు యూస్ అవుతుంది. గవామని మీకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో అంతా పనిచేసే వాళ్ళు మనం పని చేసేది ఆగిపోయిన తర్వాత మనకి పింఛన్ ఇస్తుంది. కానీ మనం ఇక్కడ పని చేసిన రోజులే మన దగ్గర డబ్బులు ఉంటాయి. మనం ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టింది ఇలా మేడం మీ అందరికి చెప్తాను, నేను కూడా చెప్తున్నా. ఇంట్లో ఇబ్బంది అని మేడం సాలరీ ఇస్తాను అట్టు ఇచ్చేస్తాను. కానీ ఆ 10 రూపాయలు 5 రూపాయలు అనేది మన సేవింగ్ అనేది మన అవసరానికి యూస్ అవుతుంది. గబామని పిల్లలకే ప్రాణం బాగాలేదు, లేదు మనకే హెల్త్ బాగాలేదు, అప్పుడు గబామని మనం ఇంకొకరి దగ్గర పోయి చేయి చాపాలి. అదే మన దగ్గర 10, 20, 50, 100 అలా ఉండిందనుకో ఆ సేవింగ్ అనేది జీతం ఇచ్చినప్పుడు దాంట్లో కొద్దిగా తీసి మీరు పక్కకు పెట్టండి. ఆ డబ్బులు ఖచ్చితంగా చెప్తున్నాను, నా అనుభవంతో చెప్తున్నాను మీకు. ప్రత్యేకించి నేను ఈ ప్రతి వీడియోలో కూడా ఈ విషయం చెప్పుంటాను. అది ఎందుకంటే నేను ఒకసారి హాలిడేకి వెళ్ళేదానికి నాకు ఒక్క దినారు కూడా నా దగ్గర లేదు. మా మేడం కూతురు ఇచ్చింది నాకు 5 దినార్లు. అప్పుడు నేను హాలిడేకి వెళ్ళాను. అదే నా సేవింగ్ డబ్బులుగా నాకు ఉండింటే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళుంటాను. కాబట్టి అలా చిన్న చిన్న విషయాలు కూడా మనం ఇంకొకరి దగ్గర పోయి చేయి చాపాలి. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 2 రూపాయలు అనేది ఇది మంది కాదు అనేసి అని మీరు పక్కకు తీసి పెట్టండి. మీ ఫ్యామిలీ కన్నా యూస్ అవుతుంది, మీకన్నా యూస్ అవుతుంది. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ డబ్బులు మనకి నిజంగానే యూస్ అవుతుంది. నేను అలా చేస్తున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఈసారి ఇండియాకి పోయినప్పుడు నేను ఎంత డబ్బులు చేసి పెట్టినా అనేది మీకు ఆ ఉండి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? బై ఫ్రెండ్స్, అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసే మీ అందరికీ కూడా జాగ్రత్తగా బయటికి వెళ్ళి జాగ్రత్తగా రండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు నేను చాలాసార్లు చెప్పుంటాను, నేను కూడా చెప్తున్నాను, మీ అందరిలో నేను కూడా ఒక్కదాన్నే ఒకసారి అలాగే పొరపాటు జరిగిపోయింది హాస్పిటల్కి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు. ఎందుకంటే మనం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటుపక్క ఇటుపక్క మాత్రమే కాదు, ఎందుకంటే జంక్షన్లో వచ్చి 4 సైడ్లు ఉంటుంది, అక్కడ సిగ్నల్ చూసుకోండి. మీరు రోడ్డు క్రాస్ చేయకుండా ఫోన్లు ఇట్లా నొక్కుకుంటా పోవద్దండి. ఎందుకంటే మన లైఫ్ మనకు చాలా ముఖ్యం. మనం ఈరోజు బాగున్నాము, రేపు మనం ఎలా ఉంటాం అనేది నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే దేవుడికే తెలియాలి మన రాత అనేది ఎలా ఉంటుందని. మనం డబ్బులు అయితే సంపాదిస్తాం, మన ప్రాణం మనకు చాలా విలువైంది, అది మీరు పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే మనం బయట కంట్రీకి 10 రూపాయలు సంపాదించుకునేదానికి వచ్చినాము, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గొడవలు పడి ఏ ప్రాబ్లంలో ఇరుక్కోవద్దండి. ఎందుకంటే డబ్బుల కోసం మనం ఇంత దూరం వచ్చాము. ఈ హాలిడే అనేది ప్రతి ఒక్కరికి కూడా నిజంగా హ్యాపీ న్యూస్. ఎందుకంటే మా మేడము మాకు ఎవరికైనా కానీ సాలరీ మాకు కరెక్ట్గా ఇచ్చేస్తుంది. ఒక మంత్ అయిపోయిందంటే మధ్యాహ్నం నేను మెసేజ్ పెడతా మామ సాలరీ అని, సాయంత్రం ఎత్తుకొచ్చి ఆచిబాను ఇంత సాలరీ అని చెప్పేసి అని అలా ఇచ్చేస్తుంది. కొంతమంది ఇళ్ళకంటే 2 నెలలు 3 నెలలు కూడా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. కానీ నాకైతే మాత్రం సో హ్యాపీ. మా మేడం బాబా మంచోళ్ళు, నన్ను బాగా చూసుకుంటారు. నాకు ఏదైనా కానీ వాళ్ళు బాగా నాకు రైట్ హ్యాండ్ లాగా మా మేడం నాకు ప్రతి ఒక్కటి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. సో హ్యాపీ. అందుకే నేను 18 ఇయర్ ఈ ఇంట్లో ఎలా నేను పనిచేస్తానంటే నేను చాలా వీడియోలో చెప్పుంటాను, మళ్ళీ చెప్తున్నాను. మా మేడం నన్ను మదర్ లాగా టీచ్ చేస్తుంది. కాబట్టి నేను వేరే ఇంటికి చేంజ్ అవ్వకుండా నేను ఈ ఇంట్లోనే ఉన్నాను. మీరు కూడా మీ ఇంట్లో కొయ్యటోళ్ళ దగ్గర ప్రేమగా నమ్మకంగా ఉండండి. ఎందుకంటే నమ్మకం మనకి ప్రాణం లాంటిది. కొంతమంది మిమ్మల్ని తిట్టచ్చు, కొట్టచ్చు, కసురుకోవచ్చు, కానీ అలాంటప్పుడు మీరు కొంచెం నమ్మకంతో పట్టుదలతో ఉండాలి. ఎందుకంటే నేను చాలా వీడియోల్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఒక ఆడది బిడ్డకి జన్మనిస్తుందంటే అది ఎంతో వేదన, మనం ఇంకొక జన్మ ఎత్తినట్టు. అలాంటి బాధనే మనం భరించాము, కానీ కోయటోళ్ళు పెట్టే బాధలు మనం తట్టుకోలేము, మనం తట్టుకోగలుగుతాం. ఆడవాళ్ళు బలవంతులు, బలహీనులు కాదు. కాబట్టి మీరమ్మ, నేను ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు వాళ్ళు ఏదో అన్నారని చెప్పని ఇంకొకరితో చెప్పడం, అలా కెమెరాల ముందు వచ్చి మాట్లాడడం, వాళ్ళని బూతులు తిట్టడం అలాంటివి చెయ్యొద్దండి. ఎందుకంటే మన ప్రాణం మనకి చాలా విలువైంది. మనం డబ్బు కోసమే బయట దేశంలో ఉన్నాము. మీ ఫ్యామిలీని అక్కడ వదిలేసి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చెయ్యండి. ఇంకొకరి దగ్గర మాట్లాడేటప్పుడు కూడా మాట జారు వదలొద్దండి. మన మాట మనకి ముఖ్యము. కాబట్టి అందరూ జాగ్రత్తగా రండి. మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికి కూడా నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే నాకంటే ఎవరు లేరండి, నేను చాలా ఏడ్చేదాన్ని. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. దానికి కారణం ఏమంటే నాకు ఎంతమంది కుటుంబం ఇప్పుడు టిక్టాక్లో. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతాను, ఎక్కడెక్కడి నుంచో అంతా నువ్వు ఎలా ఉండవు, ఏమి హాస్పిటల్కి వెళ్ళావా, ఆరోగ్యం బాగా చూసుకో, అలా నాకు అందరూ చెప్పేటప్పుడు నిజంగా నాకు హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ నన్ను పలకరించకపోయినా నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎక్కడెక్కడి నుంచో అంతా కూడా వాళ్ళు నాకు కొద్దిగా హెల్త్ బాగాలేకపోతాడు, వాళ్ళు నన్ను అడిగేది నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు నేను కలవకపోవచ్చు, చూడకపోవచ్చు, కానీ నా కోసం వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు సో హ్యాపీ. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఈరోజు వచ్చి ఎంత జనవరి
9. ఎందుకంటే వచ్చే సంవత్సరం జనవరి 9కి మనం ఉంటామో ఉండమో మనకు తెలియదు. కానీ ఈ ఉండే లైఫ్ని ఈరోజు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. రేపన్న రోజు మైండ్లో మనసులో టెన్షన్ పెట్టుకొని మీరు ఆలోచించి తిండి తినకుండా నిద్రపోకుండా బీపీ షుగర్లు తెచ్చుకొని హాస్పిటల్కి పోవద్దండి. నేను ఎలా హ్యాపీగానన్నా మీరు కూడా అలా హ్యాపీగానండి. మీకు అందరికీ ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను చూడండి. మా మేడానికి 5 మంది పిల్లలు, మా మేడం బాబా మేము 4 కద్దామని 2 డ్రైవర్లు. కానీ నేనైతే మాత్రం నాకు హై ప్రెషర్ ఒక్కొక్కసారి 180 190 వచ్చేస్తుంది. హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్ కూడా నాకు పనిచేయదు. గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను. మా కళ్ళుది గాడి దగ్గర పోయి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా మాట్లాడతానంటే మీరు నమ్మండి నమ్మకపోండి ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. ఎందుకంటే అలా మెడిసిన్ కన్నా న్యాచురల్ అనేది నిజంగా మనకి ఎంతో మంచిది. మీరు ఎంత కష్టంలో ఉంటే కూడా హ్యాపీగా నవ్వుతానండి. అది అనేది మీ బాడీకి అది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను. నాకు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా నాకు హార్ట్ అటాకే వస్తే కూడా అలాంటి పరిస్థితుల్లో మా కళ్ళుది గారి దగ్గర పోయి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పడతా మాట్లాడుతాను నవ్వుతానే అనుకో నాకు నిజంగా అంటే అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నేను డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటే కూడా నిజంగా నాకు కంట్రోల్ అవ్వదు. కానీ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కంట్రోల్ అయిపోతుంది. ఒక రోజులో వాడిని చూడకుండా మాట్లాడకుండా అస్సలు ఉండను. నేను వాడు ఊరికి పోతే కూడా నేను ఫోటోలు చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాడంటే నాకు అంత ఇష్టము. కాబట్టి మీరు వర్క్ చేసే చోట మీరు యజమానులకి మీరు ఎంత నమ్మకంగా అంటారో దేవుడు మీకు అన్ని ఆశీస్సులు కూడా ఇస్తాడు. ఎందుకంటే మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు మీ పక్షాన ప్రార్థన చేస్తాడు. నా అనుభవంతోనే మీకు చెప్తున్నాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. నాకు లేట్ అయిపోయింది. నాతో కూడా మంచిగా తిడుతున్నారు 3 గంటలకు సెలవు పోతామని చెప్పని. ఇంక బస్సులో పోయే కొద్దికి 1 గంట పడుతుంది. ఆ బస్సు ఊరంతా తిప్పించుకొని మాలేకపోతుంది. అందుకోసం ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. మిస్ యూ.